విశాఖ అంటేనే సుందర సాగర తీరం. విశాఖ బీచ్ అంటే ఎంతో క్రేజ్. వేసవి వచ్చిందంటే సెలవులకు ఇతర రాష్ట్రాల నుంచి విశాఖ బీచ్కి పర్యాటకులు వస్తూ ఉంటారు. గోవాని తలపించేలా ఉన్న కొబ్బరి చెట్లు పర్యాటకులను ఎండ నుంచి సేద తీరుస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సాగర తీరంలో కొబ్బరి చెట్ల కింద సేద తీరటం చాలా బాగుందని పర్యాటకులు అంటున్నారు. సమ్మర్కి విశాఖపట్నం చూసేందుకు వచ్చే పర్యాటకులను ఇవి ఎంతగానో ఆకట్టుకుంటున్నాయన్న పర్యాటకులతో మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు మరింత సమాచారం అందిస్తారు. అంతంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ అంటే అందరికీ గుర్తు వచ్చేది బీచ్. విశాలమైన సాగర్ తీరంతో అందరినీ అలరిస్తూ ఉంటుంది. సమ్మర్ కావడంతో ఎక్కడెక్కడ విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా ఇక్కడికి పర్యాటకులు వచ్చే ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరు వచ్చినప్పటికీ ముందుగా వచ్చేది విశాఖకి వస్తారు. ఒక పక్క ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అందరూ కూడాను బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన కొబ్బరి చెట్లు కింద చెద తీసుకునేందుకు ఎంతోమంది ఇక్కడ వస్తూ ఉన్నారు. వారితో అడిగి అసలు ఈ కొబ్బరి చెట్లు ఇక్కడ నిర్మించడంలో ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు కూడా మనం తీసుకుందాం. సార్ నమస్తే అండి. ఇక్కడ విశాఖ బీచ్లో ఇంతకుముందు ఈ కొబ్బరి చెట్లు నాటడం ఇది ఒక ఎడారి ప్రాంతంగా ఉండేది. ఎక్కడ శ్రద్ధ తీసుకునే అవకాశాలు ఉండేవి కావు. ఈ కొబ్బరి చెట్లు ఏర్పాటు చేసిన తర్వాత అసలు ఎలాగ ఉందండి? మేము ఇక్కడ విశాలాక్షి నగర్లో ఉంటామండి. ఇది ఇక్కడ అప్పుడప్పుడు మేము ఇలా ఎప్పుడన్నా ఒక 10 డేస్కు 15 డేస్కు వచ్చినప్పుడు ఇలాగ ఇక్కడ ఎండ తీవ్రత బాగున్నప్పుడు ఇలా కూర్చుంటాం. దీనివల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంది ప్రజలకు కూడా. ఎక్కడి నుంచో విశాఖ నగరానికి పర్యాటకులు వస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితి. కార్ వేసుకుని వచ్చిన అలా ఒక 5 మినిట్స్ కూర్చోవాలన్నా కానీ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఈ మొక్కలు ఎవరు వేసారో కానీ మరి జీవీఎంసీ వారు వేసారనుకుంటా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం అండి. ఇది మనం చూసాం కదా. అసలు విశాఖలో అంటే బీచ్ రోడ్లోకి వచ్చామనిసి అంటే ఒక 5 నిమిషాలు చల్లగా బీచ్ దగ్గర మంచిగా గాలి పీల్చుకుందామనిసి అంటే ఇక్కడ ఎండల తీవ్రత గతంలో ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కడ కూడాను స్టే చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఈ విధంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలామంది ఇక్కడ మనం చూస్తున్నాము. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ శ్రద్ధ తీసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనతో పర్యాటకులు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ ఏ విధంగా ఉందో చూసుకుందాం. సార్, ఈ చెట్లు నాటారు బీచ్ ఒడ్డున, అసలు ఎలా కనిపిస్తుంది సార్ మీకు అట్మాస్ఫియర్? చాలా చల్లగా ఉంది. సముద్రానికి వచ్చిన ఆహ్లాదం మరింత ఎక్కువగా కనపడుతుంది. అదే చెట్టు లేకపోతే కొంచెం ఎండ వల్ల చల్లగాలితో పాటు కొంచెం వేడిగాలి కూడా వచ్చేది. అదే చెట్లు ఉండటం వల్ల బాగా కూలింగ్గా ఉంది. చాలా బాగా మంచి కార్యక్రమం చేశారు. ఇక్కడ మరింత మంది మనకి పర్యాటకులు ఉన్నారు బీచ్లో. సరే చెప్పండి, బీచ్ ఒడ్డున ఒక పక్క కొబ్బరి కోనసీమ తలపిస్తున్నట్టు కొబ్బరి చెట్లు ఏర్పాటు చేశారు. అసలు ఎలాగ ఉంటుంది ఇక్కడ? చాలా బాగుంటుందండి. ఎండలు ఎక్కువ మూలంగా బాగా బయట ఎండగా ఉంది. ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు పెట్టడం మూలంగా చాలా చల్లగా గాలి, బయట గాలి అంతా చాలా బాగా న్యాచురల్గా బాగుంది, నీట్గా ఉంది. ఇవి ఉండడం మూలంగా వచ్చి హ్యాపీగా ఒక గంట ఎనభై గడుస్తున్నాం. బయట అయితే 5 మినిట్స్ కూడా నించోలేము. ఎవరు ఏర్పాటు చేస్తారని గవర్నమెంట్ బాగానే ఏర్పాటు చేస్తుంది. చాలా బాగుంది. అలా మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అట్లా చెప్పండి. విజయవాడ నుంచి వచ్చామండి. విజయవాడ? అవునండి. అంటే సిటీ సీయింగ్ వచ్చారా? అవునండి. ఓకే. ఇంతకుముందు వచ్చారా? లేదండి, ఫస్ట్ టైం రావడం. ఎలా కనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇక్కడ బయట ఎక్కడ నుంచోలేకపోతున్నాం. ఇక్కడైతే కొంచెం అట్లా ఉండొచ్చు, ఒక గంట సేపు అయినా మంచి కూర్చోగలుగుతున్నాం. అందువల్ల ఇక్కడికి వచ్చాము. దాదాపు 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఇక్కడ ఉన్నాయి. అయితే బీచ్ రోడ్లో ఇక్కడ కూర్చొని మనం బీచ్ రోడ్లో ఉన్నాము. ఇక్కడ ఈ చెట్టు కింద చూసుకుంటే చాలా ఇప్పుడు ఒక ఏసీ లాగా కనిపిస్తూ ఉంది. ఇటు పక్క నుంచి సముద్ర గాలులు చాలా బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు ఏర్పాటు చేయడం వల్ల చెద తీసుకునేటానికి వచ్చిన వాళ్ళు చాలా ఆహ్లాదాన్నితో ఉంటున్నారు. భయ, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? అరకు నుంచి వచ్చామన్న. అందరు పర్యాటకకి అరకు వస్తుంటే మీరు వైజాగ్ వచ్చారు. బాగుంది. ఎలా ఉంది ఈ వైజాగ్ ఈ బీచ్ రోడ్లో కొబ్బరి చెట్లు అట్మాస్ఫియర్ ఎలాగా ఉంది మీకు? చాలా బాగుందన్న. ఎండలు ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల బయట ఎక్కడ నించోలేని పరిస్థితి. ఇక్కడ చల్లదనం చాలా బాగుంది. కొబ్బరి చెట్లు ఉండడం వల్ల చాలా బాగుంది. ఇక్కడ మీరన్నా? బాగుందన్న. నాటడం వల్ల నాకైతే నచ్చింది. అవునా? ఎలా కనిపిస్తుంది? లేదు చక్కని వాతావరణం బాగుంది. చల్లగా ఉంది బీచ్ దగ్గర. ఎండ తీవ్రత మీద బీచ్ దగ్గరకు వచ్చే చక్కగా చల్లగా ఉంది, బాగుంది. ఉష్ణోగ్రతల తీవ్రతకి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే కనపట్లేదు. బీచ్ రోడ్లు మనం చూస్తున్నాము. రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కాకపోతే ఈ దినంలో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బీచ్ రోడ్లో ఇక్కడ ఏర్పాటు చేసిన జీవీఎంసీ వారు ఏర్పాటు చేసిన ఈ కొబ్బరి చెట్లు అందరూ కూడా చెప్తున్నారు ఒక గోవా మాదిరిగా ఇక్కడ ఉంది. చాలా ఆహ్లాదమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. కనీసం దీనికోసమన్నా కానీ పర్యాటకులు విశాఖ ఖచ్చితంగా రావాలంటూ కూడా మనకి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.